వర్కింగ్ ప్రెసిడెంట్ని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ మీద కానీ, హరీష్ రావు మీద కానీ, కేటీఆర్ మీద కానీ, కార్యకర్తల మీద కానీ ఎన్నో రకాలుగా ఇబ్బంది పెడతా ఉంది. ఈ రోజున సోషల్ మీడియాలో వచ్చిన కూడా వాళ్ళని తీసుకొని లోపడే చేస్తూ ఉన్నారు. రాక్షసుల రాజ్యంగా వ్యవహరిస్తూ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేర్చకుండా ప్రజల పక్కదారి పట్టే విధంగా ప్రతిసారి మొన్ననేమో కేసీఆర్ పిలిపించడం, హరీష్ రావు పిలిపించడం, అదేవిధంగా ఈ రోజున కేటీఆర్ పిలిపించడం అనేది ఇది బాధాకర విషయం. తెలంగాణ రాష్ట్రం కొరకు పోరాడి ఆ కుటుంబమే తెలంగాణ రాష్ట్రం నుంచి పోరాడినటువంటి గొప్ప ఫ్యామిలీ కేసీఆర్ గారు. అటువంటి నాయకుడిని ఈ రోజున బాధ పెట్టడం అనేది బాధాకర విషయం. మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకుండా ఈ రోజున ప్రజలకు ఎక్కడ మళ్ళా ఇవ్వాలో, స్కీములు ఇవ్వాలో అని చెప్పేది తప్పదో వాటికి డైవర్ట్ పాలసీతో ఇచ్చి ఈ రోజున మళ్ళా ఈ కార్ రేస్ కింద కేటీఆర్ని నోటీస్ చేయడం అనేది ఒక బాధాకర విషయం. ఇది మంచి పద్ధతి కూడా కాదు. ఇది మీరు దేశంలోనే ఈ కారు రావడం అనేది చాలా కష్టమైన పని. అది కేటీ రామారావు గారు నాయకత్వంలో తీసుకొచ్చారు. అది డైరెక్ట్గా చెక్కు ఈ కారు అకౌంట్లోకి వెళ్ళింది, అన్న రూపాయి కూడా ఎవరికి జరగలేదు. అయినా కూడా కక్ష సాధింపులు చేసి ఏదో రకంగా ఇబ్బందులు పెట్టి జైలు పంపించాలన్నటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను పక్క పెట్టే విధంగా దీన్ని డైవర్ట్ పాలిష్ చేస్తూ ఉన్నారు. ఇలా బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఒకటై ఇక్కడ హైదరాబాద్ నగరమే కానీ ఇవాళ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్నే ఏ రకంగా ఇబ్బంది పెడతా ఉన్నారు, ప్రజలు ఇబ్బంది పెడతారో ప్రజలకే చూస్తూ ఉన్నారు. కాబట్టి దీని మీద పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. ఇటువంటి మంచి పద్ధతి కాదు. రాబోయే కాలంలో శాశ్వతంగా మేమే ఉంటామని అనుకుంటున్నారు. మీరు శాస్త్రంలో మీకు కూడా తగిన గుణపాఠం చెప్తాం. ఎవరైతే దీంట్లో ఈ రకంగా అత్యుత్సాహం చేసి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారో ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు. జాగ్రత్త అని చెప్పి దీనికి భయపడే ప్రసక్తి ఉండదు. దేనికైనా ఎదుర్కొంటాం. న్యాయస్థానానికైనా వెళ్ళి మాకున్నటువంటి విశ్వాసం పూర్తి న్యాయస్థానం ఉంది కాబట్టి న్యాయస్థానానికి వెళ్ళి మేము నిజంగా ఏ తప్పు చేయలేమని నిరూపించుకునే బాధ్యత మా పార్టీ తీసుకుంటుంది, మా కేటీఆర్ తీసుకుంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.